హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మన బ్రాంచెస్ వచ్చేసి గుంటూరు, హైదరాబాద్ అండ్ ఈవెన్ ఆన్లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది కూడా ఉంది. మీరు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కాల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కమెంట్ బాక్స్ లో కమెంట్ అనేది కూడా చేయొచ్చు. సో జనరల్ గా ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఎస్టీడీస్ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఓన్లీ ఫీమేల్స్ వరకు మాత్రమే పరిమితం కాదు, మేల్స్ లో కూడా వచ్చే అవకాశం అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఎక్కువగా మేల్స్ అనేది ప్రోన్ అయ్యేది దేనికి? ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కి అండ్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ కి అండ్ ఎస్టీడీస్ కి. సో వీటిలో ఉండే డిఫరెన్స్ ఏంటి, ఏ ఇన్ఫెక్షన్స్ వస్తే ఇబ్బంది అనేది జనరల్ గా చాలా వరకు ఆ క్లారిటీ అనేది మీకు చాలా అవసరం. ఇక్కడ ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడానికి మెయిన్ కారణం ఏంటి? అసిడిక్ కండిషన్స్ అండ్ డ్యూ టు బ్యాక్టీరియల్ గ్రోత్. అండ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎప్పుడు వస్తాయి? డ్యూ టు మాయిస్ట్ ఏదైతే ఉందో, అంటే జెనైటల్ ఆర్గన్స్ లో ఏదైతే ఎక్కువగా మాయిస్ట్ ఉండటం మూలాన, స్కిన్ ఇరప్షన్స్ రావటం మూలాన, అక్కడ క్యాండిడియా లాంటి ఇన్ఫెక్షన్స్ అనేది డెవలప్ అవ్వటం మూలాన ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఉన్నప్పుడు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కి ఎక్కువగా ప్రోన్ అవుతూ ఉంటారు. అండ్ అదర్ యాక్టివిటీస్ అనేది ఉండటం మూలాన ఎస్టీడీస్ అనేది ఎక్కువగా వస్తాయి. సో డిఫరెన్స్ ఏంటి? ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కి, ఎస్టీడీస్ కి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి, యూటీఐస్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, ఎక్కువగా యంగ్ పీపుల్లో ఈ యూటీఐస్ అనేది ఎక్కువగా కనిపించవు. యాజ్ ద ఏజ్ గ్రోస్, అంటే ఓల్డర్ పీపుల్లో మాత్రమే ఎక్కువగా యూటీఐస్ కనిపించే పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. ఎందుకు అంటే డ్యూ టు ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ వలన వాళ్ళలో యూటీఐస్ ఎక్కువగా కనిపిస్తాయి. సో మేల్స్ లో ఎక్కువగా యూరినరీ ఫ్రీక్వెన్సీ ఉన్నా, బర్నింగ్ ఉన్నా కానీ దట్ మే బి డ్యూ టు సప్రెస్డ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, సప్రెస్డ్ ఎస్టీడీస్ కానీ. ఈ సప్రెస్డ్ ఎస్టీడీస్ అనేది ఉన్నప్పుడు అదర్ గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా జనైటల్ ఇరప్షన్స్ అనేది కూడా ఎక్కువగా కనిపించే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన వచ్చే ఇరప్షన్స్ కానీ, లేదా సప్రెస్డ్ ఎస్టీడీస్ వలన వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, ఇరప్షన్స్ వలన కానీ ఎక్కువగా ఏమవుతుంది, మేల్స్ లో ఇది సప్రెస్ అవ్వటం మూలాన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ లో అది కనుక సప్రెస్డ్ కండిషన్స్ కనుక ఉన్నప్పుడు డెఫినెట్ గా అది కౌంట్ పైన కానీ, లేదా వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ లో కానీ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండే పాసిబిలిటీస్ అనేది ఉంటుంది. సో యూరిన్ బర్నింగ్ వచ్చిన వెంటనే దానికి సంబంధించిన కండిషన్స్, దాని యొక్క డెప్త్ ని కనుక మీరు చూసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే అది ఇన్ఫర్టిలిటీ కానీ, లేదా ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.